మనకున్నటువంటి అసెంబ్లీ సీట్లు 175. దాంట్లో 10% అంటే 18, 17.5 వేసుకోవాలి. ఇంకొక 5% అంటే ఇంకొక 8, 24 దాకా ఉంటుంది. అంతే కదా. 17 8.5 17, 25, 26 అక్కడికి 15కి వచ్చేటప్పటికి 175లో 15% అంటే ఇక్కడ జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు 21 అంటే 17.5 పైన ఇంకొక 4 వేసుకోవాలి. అంతే కదా. ఇంకో 3.5 వేసుకోవాలి అంటే దాదాపు 12%. స్థానిక సంస్థలలో ఇతర అన్ని పదవులలో 33% తీసుకుంటాం. ఇది నేను ముందే మాట్లాడుకున్నాను, చంద్రబాబు గారితో మాట్లాడుకున్నాను. జనసేన కార్యకర్తలు నాయకులందరికీ నేను ఇస్తున్న భరోసా ఇది. 33% మనం తీసుకోబోతున్నాం. ఇక్కడ మనం తగ్గించుకున్నాం, మనం తగ్గాం. మనకి 60 రావాలి, కనీసం 45 రావాలి. కానీ రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల కోసం నేను త్యాగం చేశాను. దీనికి బదులుగా 33% తీసుకుంటాను. చంద్రబాబు గారి సమక్షంలోనే చెప్తున్నాను. ఇది నాడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన గుర్తుంది కదా. నేనైతే విన్నా, అందరూ విన్నారని అనుకుంటున్నా. ఇప్పుడు 33% అంటే ఇవాళ ఒక 47 ఇవి వచ్చినాయి. దాన్ని ఏమంటారు, మార్కెటింగ్ కమిటీలు అంటే ఒక 50 వేసుకుందాం. 50లో 33% అంటే 100కి అయితే 33, 50 అంటే ఏ రేంజ్లోకి వచ్చినట్టు అంటే దాదాపుగా 16 రావాలి. ఇప్పుడు 47, 8 వచ్చినాయి జనసేనకి. వాళ్ళకి క్రిందటిసారి ఇచ్చినటువంటి 12%, 13% లెక్కతో చూసుకుంటే ఇప్పుడు సరిపోతుంది. అంటే వాళ్ళకి సీట్ల కేటాయింపు ఏ రేషియోలో జరిగిందో అదే రేషియోలో పదవుల పంపకం ఉంటుందని లోకేష్ స్పష్టంగా చెప్పాడు ఆ రోజునే. నారా లోకేష్ అయితే మాట తప్పలా, తెలుగుదేశం అయితే మాట తప్పలా. వాళ్ళు అదే మొక్క కంటిన్యూ అయ్యారు. కానీ తన కార్యకర్తలకి తప్పు లెక్క చెప్పింది పవన్ కళ్యాణ్, వాళ్ళకి అబద్ధం చెప్పింది పవన్ కళ్యాణ్. 33% మేము తీసుకుంటాం అని చెప్పేసి అది అయిపోయింది. సరే, వాళ్ళది పక్కన పెడదాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ సీట్ల రేషియోలో వస్తున్నదా? వాళ్ళకి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. 175లో 10 అంటే ఒక 6%. ఇప్పుడు 50లో 6 అంటే 3 రావాలి. ఇక్కడ 2 వచ్చింది. పోనీ వాళ్ళకి ఆ 2 వచ్చింది, వాళ్ళకి ఆ రేషియోలోనే వచ్చింది. ఎందుకంటే ఏది 2 వచ్చినాయి ఇక్కడ వాళ్ళకి. రేపు పొద్దున్న చూసుకుంటే ఇంకో 2 ఇస్తారనుకుంటా టోటల్గా. అంటే వాళ్ళకి 4% దగ్గర పరిమితం చేశారు సీట్ల పరంగా చూస్తే. భారతీయ జనతా పార్టీ 4. అక్కడ వాస్తవంగా సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలనుకున్నటువంటి కాన్సెప్ట్ నుంచి డబుల్ డిజిట్ కావాలని జాతీయ నాయకత్వం కోరింది. అప్పుడు సీరియస్గా స్పందించాకనే 10 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీ 8 గెలుచుకున్నారు, అంటే 80% గెలుచుకున్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన వాళ్ళకి తగ్గినప్పుడు 33% అయితే తీసుకోలేదు, కానీ ఈ రేషియో ప్రకారం మాత్రం తీసుకోగలుగుతారు. వెళ్ళి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎక్కువ తీసుకోగలుగుతున్నారు. 8 దాకా తెచ్చుకోగలిగారు. మొత్తం మీద రావాల్సిన 33% అయితే వదిలేశారు. కానీ ఈ రేషియోలో అయితే అడిగి కాసినా తెచ్చుకోగలుగుతున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళు ఇస్తే తీసుకోవటం, లేదా వీళ్ళు చెప్పినటువంటి పేర్లు, ఏది మీ పేర్లు ఇన్ని పేర్లు ఇవ్వండి అంటే ఇవ్వటం. ఓకే, బీజేపీ వాళ్ళకు వచ్చేసినాయి కొంతమందికి పదవులు. ఇందులో తెలుగుదేశం సింపథైజర్స్ ఎంతమంది, ఒరిజినల్ బీజేపీ ఎంతమంది, అది ఒక అయోమయం. అంటే తెలుగుదేశం నుండి బీజేపీకి వచ్చినటువంటి వాళ్ళకు వస్తున్న ప్రాధాన్యత ఎంత, ఆల్రెడీ ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాధాన్యత ఎంత, అది పర్సంటేజ్ తీస్తే ఇంకో లెక్క. ప్రస్తుతం జరుగుతున్న తంతది.